ఈరోజు కేబీఆర్ కాలనీలో అంగరంగ వైభవంగా 9 రోజులు నవరాలు వేసుకొని విఘ్నేశ్వర మహారాజు కైలాసానికి బయలుదేరుతా ఉన్నాడు. కాలనీ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ శోభయాత్రలో కొద్ది క్షణాల్లో ఇక్కడ లడ్డు వేలం పాట వేయబోతా ఉన్నారు. ఈ రోజు కేబీఆర్ కాలనీలో ఏ రోజైతే వినాయక మండపం తయారై ఈ లడ్డు వేలం పాటలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రముఖులందరూ కలిసి మాట్లాడుకుని వినాయక మండపం నిర్మించుకొని ఈ రోజుకు 20 సంవత్సరాలు కూడా ఈ రోజు యూత్ కు వినాయక చవితి సందర్భంగా వాళ్ళు నిర్వహించడానికి సహకరిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ శోభయాత్రలో కేవీఆర్ కాలనీ వాళ్ళు మరి ముఖ్యులు మరి రవీందర్ రెడ్డి గారు, మరి కౌన్సిలర్ జయపాల్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, ఈ కాలనీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ గణనాథుడు మరి మా కార్యవాసులందరినీ దినదిన అభివృద్ధికి చేయాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండే విధంగా ఆ గణనాథుడు దీవించాలని, మరి అందరం కూడా కలిసిమెలిసి ఇదే విధంగా ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలి. మరి ఈ కాలనీలో ఉన్న కుటుంబాల పిల్లలందరూ కూడా ఉన్నతమైన విద్యను అందిపుచ్చుకొని అలా తల్లిదండ్రుల వారే కాకుండా ఉన్నతమైన స్థానంలో ఉండి ఆ కుటుంబాన్ని సహాయ సహకారాలు అందించాలని యూత్ వాళ్ళకి అందరూ కూడా తెలియజేస్తూ మరి భగవంతుని ఆశీస్సులు పూర్తి స్థాయిలో మన అందరూ. మరి మీరు అందరూ కూడా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా నన్ను భావిస్తూ నన్ను ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకు చేతులెత్తి నమస్కారం. నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని బొల్లారం మున్సిపాలిటీలో ఉన్నాం. అత్యద్భుతంగా గణేష్ నవరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం కేబీఆర్ కాలనీలో ఉన్నాం. గణేష్ నిమజ్జన వేడుక అయితే చాలా అట్టహాసంగా కేబీఆర్ కాలనీలో కొనసాగుతుంది. కెమెరాలో చూడొచ్చు వీళ్ళ జోష్ అంతా. చాలా చక్కగా డ్యాన్సులు చేస్తూ గణేషుడిని నిమజ్జనానికి తీసుకువెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. కేబీఆర్ కాలనీకి వచ్చిన తర్వాత నేను ఒకటి గమనించాను. అబ్బాయిల కన్నా ఆడపిల్లలు లేడీసే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ డాన్సులతో గణేషుడిని నిమజ్జనానికి పంపిస్తూ ఉన్నారు. మనతో పాటు కమిటీ సభ్యులంతా ఉన్నారు. పేరు స్నేహ. సో చాలా చక్కగా చాలా యాక్టివ్గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు ఈరోజు మీ డాన్సులతో. ఎట్లా అనిపిస్తూ ఉంది ఈ గణేషుడి నిమజ్జన వేడుక? మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశారా ఈసారి ఇక్కడికి? ప్రతిసారి ఇన్వైట్ చేస్తుంటాము. మా ఆఫీస్లో కానీ మా స్కూల్ ఫ్రెండ్స్ని కానీ ఇక్కడ ఉన్న అందరినీ మాకు ఎవరైతే తెలుసో స్టేటస్లు పెడుతూ సోషల్ మీడియాని కూడా యూస్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న అందరు ఫ్రెండ్స్ని అందరినీ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా అందరినీ పిలుస్తూ ఉంటారు. ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొలన్ బాలరెడ్డి గారు కూడా మీతో కలిసి 4 స్టెప్పులు వేశారు. ఎట్లా అనిపించింది? వేశారు. ప్రతి సంవత్సరం వేస్తారు. ప్రతి సంవత్సరం ప్రతి ఈవెంట్ ఇక్కడ మా కాలనీలో ఏ ఈవెంట్ జరిగినా సరే కంపల్సరీ బాలరెడ్డి గారు వస్తారు, మాతో పార్టిసిపేట్ చేస్తారు. అతను సపోర్ట్ కంపల్సరీ మాకు ఉంటుంది. కాలనీ అందరూ ఆయన వెనక ఉంటాము, ఆయన మాకు వస్తారు. ప్రతి సంవత్సరం ప్రతిసారి మాకు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ప్రతి దాంట్లోనూ మా వెనక మా ముందు అన్ని బాలరెడ్డి గారు ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా చక్కగా కేబీఆర్ కాలనీలో కుటుంబ సభ్యులాగా కనిపిస్తూ ఉన్నారు. అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తూ గణేషుడిని నిమజ్జనానికి పంపిస్తూ ఉన్నారు. కేబీఆర్ అంటేనే బ్రాండ్. కేబీఆర్ అంటే కోలాన్ బాలరెడ్డి. మాది శ్రీకాకుళం జిల్లా. మాదంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 90% శ్రీకాకుళం వాస్తవ్యులే. అంటే శ్రీకాకుళం, ఆంధ్ర, ఒరిస్సా అలాంటి వ్యక్తులు, వలస జీవుల ఆశాజ్యోతి కోలాన్ బాలరెడ్డి. కోలాన్ బాలరెడ్డి ఉన్నన్నాళ్ళు బొల్లారంలో మేము ఎప్పుడు కూడా వేరే వ్యక్తికి మాకు అవసరం ఉండదు. మా కేబీఆర్ కాలనీ అంటేనే కోలాన్ బాలరెడ్డి అంటేనే కేబీఆర్. మేము ఎప్పుడు కూడా అన్న ఈ విషయం ఉంది, మీరు ఏం చేయాలంటే తమ్ముడు ఏదైనా ఉంటే నాకు ఇమీడియట్లీ చెప్పండి అన్న అంటే నేనున్నా అనే వ్యక్తి రాత్రి 12 గంటలప్పుడు వచ్చి మాకు సాయి సహకారాలు అందించిన వ్యక్తి. 24 గంటలు తమ్ముడు నాకు మా అమ్మ నాయన ఇచ్చిన ఆస్తి ఉంది. నేను ఆస్తి కోసం కానీ లేకుంటే డబ్బు కోసం కానీ నేను రాజకీయాలకు రాలేదు. వలస జీవుల కోసమే నేను రాజకీయంకి వచ్చినాను. నా జీవితం ఉన్నంత వరకు నేను వలస జీవుల కోసమే పోరాడుతా, వలస జీవుల కోసమే నేను బతుకుతా.
వలస జీవుల కోసమే నేను ప్రాణం విడిచిపెడతాడు. అంటే మా కేబీఆర్ కాలనీ వాస్తవ్యులు కూడా ఏమన్నారంటే, అన్న మీరు అట్లా అన్నప్పుడు మేము కూడా కేబీఆర్ కాలనీకి మేము వచ్చినామంటే మీరున్నబడి వాటికి మేము కూడా ఉంటాము. 24 గంటలు ఎప్పుడైనా మీరు ఏ క్షణములైనా ఫోన్ చేస్తే ఎక్కడికి రమ్మంటే మేము వస్తాము, మీ అంబడే మేమని. అట్లనే ఇప్పుడు మేము 2006 సంవత్సరం నుంచి మేము ఇక్కడ వినాయకుడి పెడుతున్నాం. ఏ విషయమైనా మాకు కానీ ఆర్థిక పరంగా కానీ ఏది కానీ మాకు సపోర్ట్ ఉండాలంటే ఎనీ టైం 24 గంటలు ఫోన్ చేసినా మాకు అందుబాటులో ఉండే వ్యక్తి. మేమందరము కోరుకునేది ఒకటే, కోలాన్ బాలరెడ్డి అనే వ్యక్తికి ఎమ్మెల్యేగా మేము చూసి మేము ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలని మా కోరిక నెరవేర్చిన తర్వాతే మేము ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెడతామని మీ ఈ టీవీ పరంగా తెలియదు. ఈ గణేశుడి ఉత్సవాలకి సంబంధించి అన్నదాన కార్యక్రమం చక్కగా జరిగింది. లడ్డు వేలం పాట ఎవరు పాడుకున్నారు, ఎంతకు వెళ్ళింది? ఈ లడ్డు పాట అంటే మేము ఫస్ట్ కేబీఆర్ కాలనీలో వినాయకుడు పెట్టినప్పుడు 450 550 ఆ రేంజ్లో వెళ్ళింది. ఈ రోజుకి 2,50,000 రూపాయలంటే ఆషామాషం పని కాదు. ఇక్కడ అందరూ కార్మికులు డ్యూటీ చేసుకొని బతికిన వాళ్ళే. ఇప్పుడు మీకు ఇద్దరు కూడా లడ్లు పాడిన వాళ్ళంటే కష్టపడి పనిచేసిన వాళ్ళే. కాకపోతే ఈ కేబీఆర్ కాలనీ లడ్డు అంటే ఒక ప్రత్యేకత ఉంది. మా బ్రదరు అగతమ్ముడి ఫల్గుణరావు అని 4 సార్లు పాడిండు. మా ఫల్గుణరావు గారు ఈ రోజుకి బ్రహ్మాండమైన స్టేజ్లో ఉన్నారంటే ఓన్లీ కేబీఆర్ కాలనీ గణేష్ లడ్డు ప్రసాదమే అని నేను మాత్రం నమ్ముతా. అదైతే 100%. ఇంకొక విషయము, సిహెచ్ భుజంగరావు ఇంత ముందు పాడిండు, ఇప్పుడు పాడిండు. ఆ కొడుకు ఈ రోజుకి ఒక జాబ్ చేస్తుండు. ఇట్లనే మా ఎవరు ఏమన్నా మా కాలనీలో 10 వినాయకుళ్ళు ఉన్నా నేను మా అక్క చెల్లెలు అందరికీ ఒకటే చెప్తున్నా, చేస్తుండ్రు కూడా. మా అక్క చెల్లెలు ఏ రోజైనా ఈ 9 రోజుల్లో ఇక్కడ ఒక్కసారైనా కొబ్బరికాయ కొట్టుకుంటూ ఎప్పుడు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి కేబీఆర్ కాలనీ వినాయకుడు అనేది ఒక సెంటిమెంటు. ఒకవేళ పొరపాటున ఈ 9 రోజుల్లో దర్శనము చేసుకోలేకపోతే ఈ సంవత్సరంలో నాకు ఏమైపోతుందని కూడా వాళ్ళలో సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ప్రకారం మేము వెళ్తున్నాం. ఏది ఏమైనా కానీ మా ఏ విషయాలు జరిగినా ఇంత కార్యక్రమం జరగడానికి కార్యకర్త కోలాన్ బాలరెడ్డి, కోలాన్ రవీందర్ రెడ్డి. మాకు 24 గంటల్లో అందుబాటు ఉన్న వ్యక్తి కోలాన్ బాలరెడ్డి. కోలాన్ బాలరెడ్డికి రాముడు లక్ష్మణుడితో సహా మేము 24 గంటలు ఉండడానికి మాకు ఆలుతోడు, మేము ఆలకు తోడు. మళ్ళీ నవరాత్రులు వస్తూ ఉన్నాయి, అమ్మవారి నవరాత్రులు. దానికి కూడా మీరు గట్టిగా బాలరెడ్డి గారిని పట్టుబట్టి బతుకమ్మ వేడుకల్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి. మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళము. మాకు బతుకమ్మ అంటే ఏమో తెలియదు. కానీ కోలాన్ బాలరెడ్డి గారు అనే వ్యక్తి వల్ల, ఈ తెలంగాణ సంస్కృతి వల్ల, కల్వకుంట్ల కేసీఆర్ వల్ల, మాకు ముఖ్య నాయకుడు హరీష్ రావు వల్ల ఈరోజు మా పిల్లలు కూడా మీరు ఇప్పుడు ఇక్కడ ఒక పాట వేపించండి. నా సొంత కూతురు ఉంది, మా అన్నయ్య కూతుర్లు ఉన్నారు, మా మేనగోడలు ఉన్నారు. అందరూ కూడా మా పిల్లలందరూ వీళ్ళంతా మా పిల్లలే. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీ బతుకమ్మ పాట కానీ ఏమైనా ఆడిపించాలి అంటే ఆ విధంగా మార్చేసిండు. మాకు కోలాన్ బాలరెడ్డి, రవీందర్ రెడ్డి అనే వాళ్ళు మా ఆంధ్ర రాష్ట్రానికి మర్చిపోయి మాకు తెలంగాణలో కలిపేసి తెలంగాణ సంస్కృతి మాది నడుస్తుంది. ఇంతకన్నా ఘనంగా జరుగుతాం. ఇప్పుడు మీ నవరాత్రులు కూడా మేము గ్రాండ్గా జరుగుతాం. ఇక్కడ చిన్న పెద్ద గర్ల్స్ బాయ్స్ అని ఏమి సంబంధం లేకుండా అందరూ పాల్గొంటారు. చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తూ చాలా మంచిగా తెలంగాణ బతుకమ్మ ఆడతాము. ఇక్కడ ఇదే ప్లేస్లో దుర్గామాత కూడా పెడతారు. ఇక్కడే బతుకమ్మ ఉత్సవాలు కూడా చేస్తారు. 2 జరుగుతాయి ఇక్కడ. అది మేము పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి మాకు మొత్తం ఇక్కడే ఉంటుంది. మేము ఊర్లో ఉండేది ఒక నెల కాదు కదా, ఒక వారం రోజులు కూడా చాలా తక్కువ ఉంటాము. వారం రోజులు కాదు, ఒక రోజు ఉండేసి వచ్చేస్తాం అంతే. ఏదైనా వెకేషన్స్ ఉంటేనే అది కూడా అలా వెళ్ళి అలా వచ్చేస్తాం. కానీ ఇక్కడే ఉండి ఇక్కడే బతుకమ్మ అన్నీ చేసుకుంటాం ఇక్కడే. కోలాన్ బాలరెడ్డి కేబీఆర్ కాలనీలో అత్యద్భుతంగా గణేష్ నిమజ్జన వేడుకలు అయితే కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా తామంతా కేబీఆర్ వెనకుండి రాబోయే రోజుల్లో, రాబోయే ఏడాదిలో మరింత అద్భుతంగా ఈ వేడుకలను నిర్వహిస్తామని చెప్పి కేబీఆర్ కాలనీ వాసులు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో గోపికృష్ణ, న్యూస్ 16, బొల్లారం మున్సిపాలిటీ నుంచి.